దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, రాజస్థాన్, తమిళనాడు, కేరళ, కర్ణాటకలో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ ఏడాది కోవిడ్ తొలి మరణం కూడా కర్ణాటకలో నమోదైంది. శ్వాస సమస్యలతో ఇబ్బంది పడుతున్న 85 ఏళ్ల వ్యక్తి కర్ణాటకలో మృతి చెందాడు. దీంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కరోనా రాకుండా ఉండాలంటే ముందుగా శుభ్రత పాటించాలి. బయటకు వెళ్లి వచ్చిన వెంటనే చేతులు, కాళ్ళు అన్ని కూడా శుభ్రం చేసుకోవాలి. చల్లని నీరు కంటే వేడి నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల వైరస్ చనిపోతుంది. అలాగే శానిటైజర్లు తప్పకుండా వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ తప్పనిసరి పెట్టుకోండి. రోగనిరోధక శక్తిని పెంచే వాటిని ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్ సి, విటమిన్ ఇ, సల్మాన్ ఫిష్ వంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. బయటకు వెళ్ళేటప్పుడు సోషల్ డిస్టెన్స్ పాటించాలి. రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోకుండా తొందరగా పడుకోవడం అలవాటు చేసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మీ బాడీలో ఏమైనా మార్పులు కనిపిస్తే మాత్రం వెంటనే వైద్యులని సంప్రదించండి. పరీక్షలు చేయించుకోవాలి. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే పోషకాలు ఉండే ఫుడ్ తీసుకుంటూ ఐసోలేషన్లో ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా మధుమేహం, క్యాన్సర్, గుండెపోటు, కిడ్నీ వంటి దీర్ఘకాలిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు బయటకు వెళ్ళకపోవడం మంచిది. అలాగే ఇంటిని కూడా శుభ్రంగా ఉంచుకుంటే కోవిడ్కు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.